జనరల్‌గా మనం ఏం చేస్తుంటాం అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాం? మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండొచ్చు. లేదా మీరు రెగ్యులర్‌గా ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉండొచ్చు. లేదంటే కొన్ని వెబ్‌సైట్ చూస్తూ ఉండొచ్చు. సో, దాంట్లో ఏం చేస్తారంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రేటింగ్ చూస్తారనమాట. అంటే ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉండగానే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే మీకు సంబంధించిన డీమ్యాట్ అకౌంట్‌లో అది 5 స్టార్ ఉంటే ఇంకొకరి డీమ్యాట్ అకౌంట్‌లో అది 4 స్టార్ ఉంటుంది. లేదా 3 స్టార్ ఉంటుంది. ఒక ఫండ్ మీ దాంట్లో 4 స్టార్, 3 స్టార్ ఉందనుకో అది ఇంకొక డీమ్యాట్ అకౌంట్‌లో లేకపోతే ఇంకొక దాంట్లో అది 5 స్టార్ ఉంటుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మన సినిమాలు తెలుగు సినిమాల గనక రేటింగ్ ఎలా ఉంటుందంటే ఒకరేమో బావుందంటారు. ఇంకెవరో బాలేదంటారు. ఇంకొకరు పర్వాలేదంటారు. సేమ్ ఇది కూడా అదే మాదిరిగా తయారైందనమాట. సో, ఇక్కడ మనము షేర్లు కొనేటప్పుడు గనక చూస్తే ఎలాంటి కొన్ని రేషియోస్ చూస్తామనమాట. అవి మనం గనక ఫాలో అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనము మంచి ఫండ్స్‌ను ఒక ఎక్స్‌పర్ట్ లాగా చూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మరి షేర్లకు సంబంధించిన రేషియోలు ఏంటి ఉంటాయంటే ఇప్పుడు దాంట్లో పిఈ అని, ఆల్ఫా అని, బీటా అని, షార్ప్ అని సో ఇవి ఉంటాయన్నమాట. వాటి గురించి మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. సో, మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకి మీరు కనీసం ఒక 5000 లైక్స్ ఇస్తే సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మా టీమ్‌కి ఉత్సాహంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే స్టార్ రేటింగ్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదే మాదిరిగా గత కాలంలో ఎంత రిటర్న్స్ వచ్చిందని చూస్తుంటారు. అంటే 1 ఇయర్ రిటర్న్స్, 3 ఇయర్ రిటర్న్స్, 5 ఇయర్ రిటర్న్స్, 10 ఇయర్స్, 5 ఇయర్స్ రిటర్న్స్ చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఎలా ఉంటుందంటే మనము కారు నడుపుతున్నప్పుడు అద్దంలో చూసి అంటే వెనుకకు చూస్తూ కారు నడపడంలాగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన కారు యొక్క ఇంజన్ ఎలా పనిచేస్తుంది అన్న చెక్ లిస్ట్ మనకు కావాలి తప్ప ఇంతకుముందు గతి చేత చూడడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా అలాగనే పెర్ఫామ్ చేస్తుందా అన్నదానికి గ్యారంటీ అనేది ఉండదు. మరి మనం మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి విషయాలు చెక్ చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు మీకు ఇంకొక విషయం క్లియర్గా తెలియాలి. అదేంటంటే వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 30% ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ 20%, ఇన్ఫోసిస్ 10% ఉంది, ఇంకా వేరు కంపెనీస్ అన్ని కలిపి ఒక 40% అనుకోండి. సో, దీంట్లో మనకు ఎక్కువ ఉన్నది రిలయన్స్ షేర్. సో, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే పారామీటర్ తెలుసుకునే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలయన్స్ 30% ఉంది కాబట్టి రిలయన్స్కు ఏమైనా జరిగినప్పుడు అంటే రిలయన్స్ యొక్క ఇంపాక్ట్ దీని మీద ఎక్కువ ఉంటుంది. దేనికంటే ఇన్ఫోసిస్ యొక్క ఇంపాక్ట్ కంటే లేదంటే దీంట్లో ఏదైనా కంపెనీ ఒక 1%, 2%, 3% ఉందనుకోండి. సో, వాటికంటే రిలయన్స్ యొక్క ఇంపాక్ట్ దీని మీద ఎక్కువ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఇండివిజువల్ షేర్స్ యొక్క రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేటప్పుడు కూడా దీని యొక్క వెయిటెడ్ యావరేజ్ చూసుకుంటారన్నమాట. అంటే ఇవి ఏ ప్రపోర్షన్ ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే తీసుకుంటారు. అంతేగాని అన్నిటి యొక్క పిఈ రేషియోలు, అన్నిటి యొక్క పీబీ రేషియో, అన్నిటి యొక్క షార్ప్ రేషియో తీసుకొని దాన్ని యావరేజ్గా చేయరు. సో, వెయిటెడ్ యావరేజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో, అది మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ఒక టూల్ కిట్ ఏంటంటే మీరు 3 రకాల విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే వాల్యుయేషన్ చేయాలి. అంటే నేను ఏం కొంటున్నానో ఇది చౌకగా వస్తుందా లేకపోతే ఖరీదైందా అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే పిఈ, పీబీ రేషియోలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, దీన్ని మనం వాల్యుయేషన్ అంటాం అనమాట. వాల్యూ ఉందా లేదా, ఎంత వాల్యూ ఉందని. నెక్స్ట్ మనం పెర్ఫార్మెన్స్ చూస్తాం. పెర్ఫార్మెన్స్ అంటే దీన్ని ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు, ఇది ఎలా ప్రవర్తిస్తుంది అంటే దీనికోసం మనం తెలుసుకోవాల్సింది ఆల్ఫా, బీటా. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క ఎఫిషియన్సీ అనేది అంటే వచ్చే రాబడి తీసుకున్న రిస్క్కు తగిందేనా అంటే నేను ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత రాబడి వస్తుంది, తక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రాబడి వస్తుందా, ఎక్కువ రిస్క్ తీసుకున్నా తక్కువ రాబడి వస్తుందా. సో, ఇవి తెలుసుకోవడానికి షార్ప్ అండ్ టోర్టినో ఈ రేషియోస్ అనమాట. అందులో భాగంగా మీరు మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఈ రేషియో అంటే పి అంటే ప్రైస్, ఈ అంటే ఎర్నింగ్స్, ప్రైస్ బై ఎర్నింగ్స్ రేషియో, ధర సంపాదన. సో, పిఈ రేషియో దాని ఫార్ములా ఏంటంటే ప్రస్తుతం షేరు ధర ఎంత ఉంది ఆ షేర్ మీద సంపాదన ఎంత డివైడెడ్ బై ఆ షేర్ మీద సంపాదన. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేరు. సో, ఇక్కడ ఈ పిఈ రేషియో ఏం చెప్తుంది అంటే మనము ₹1 సంపాదించడానికి ఆ కంపెనీ ద్వారా మనము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతున్నాము అనేది ఈ పిఈ రేషియో తెలుస్తుంది అనమాట. సో, బేసికల్గా ఈ పిఈ రేషియో ఏం చెప్తుందంటే మనం ఈ కంపెనీ ద్వారా ₹1 సంపాదించడానికి మనము ఎన్ని రూపాయలు ఖర్చు పెడతాము అనేదే ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో, ఇందులో ఈ పిఈ కనుక ఎక్కువ ఉందనుకోండి పిఈ రేషియో అప్పుడు ఏమవుతుంది అంటే
ఆ కంపెనీ మీద మనకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. లేదు అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎక్కువ ఉంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పిఈ రేషియో కనుక తక్కువ ఉందనుకోండి, ఒకటి ఆ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయి, లేదు అంటే అది చౌకగా దొరుకుతుంది అని అర్థం, అంటే చాలా చీప్గా దొరుకుతుంది. సో ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి కావచ్చు. సో ఇక్కడ ఎక్కువ పిఈ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పిఈ 30 ఉందనుకోండి, ఇది గ్రోత్ ఓరియంటెడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పిఈ 15-20 ఉందనుకోండి, వాల్యూ ఓరియంటెడ్ అంటే చౌక దొరుకుతుందని అర్థం కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఏబీసీ సిమెంట్ అనే యొక్క కంపెనీ షేర్ ధర 400 రూపాయలు ఉంది. దాని యొక్క ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ 20 రూపాయలు ఉంది. సో పిఈ ఎంత అయింది? 20 రూపాయలు. అంటే ₹1 ఈ కంపెనీ ధర సంపాదించడానికి మనం 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంకొక XYZ సిమెంట్ షేరు ధర 200 రూపాయలు ఉంది, ఈపీఎస్ 20 ఉంది. ఇక్కడ ₹1 సంపాదించడానికి 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే చాలు. సో ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఏబీసీ కంటే XYZ సిమెంట్ అనేది చాలా బాగుంది అని అర్థం అవుతుంది. కానీ తప్పు. ఎందుకంటే తప్పు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏబీసీ సిమెంట్ అనేది ఇది యాక్చువల్గా గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ అయి ఉండొచ్చు, చాలా మంచి బ్రాండ్ అయి ఉండొచ్చు, ఈ కంపెనీ చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉండవచ్చు ఒకటి, లేదంటే ఇది ఓవర్ ప్రైస్డ్ అయి ఉండొచ్చు. ఇక XYZ సిమెంట్ ఏంటంటే దీని యొక్క వాల్యూ తక్కువగా ఉండొచ్చు, అంటే కంపెనీ బాగుంది, మంచి వాల్యూలో తక్కువ రేట్లో దొరుకుతుంది అన్న అయి ఉండొచ్చు, లేదు అంటే ఇది చాలా బలహీనంగా ఉంది, దీంట్లో అప్పులు ఎక్కువని అది కూడా అయి ఉండొచ్చు, లేదంటే ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసికల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ పిఈ ఉంది అంటే ఎక్కువ రిస్క్ ఉంది అని అర్థం అనమాట. అంటే బుల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వచ్చినా కూడా ఎప్పుడైతే కరెక్షన్ అయిందనుకోండి, మార్కెట్ కరెక్షన్, దాంట్లో మీకు నష్టాలు వచ్చే అవకాశం కూడా అంతే బాగా ఉంటాయి. ఇక రెండవది ఏంటంటే పిబి రేషియో. పి అంటే ప్రైస్, బి అంటే బుక్ వాల్యూ. సో P/B = షేరు ధర బై ఆ షేరుకున్న బుక్ వాల్యూ అనమాట. ఇదేం చెప్తుంది అంటే ఇప్పుడు ఒక కంపెనీ యొక్క షేరు ధర ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూతో పోలిస్తే ఎంత ఉంది, అంటే ఎంత ఎక్కువ ఉంది లేదంటే ఎంత తక్కువ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే మనం ఎక్కువ డబ్బులు పెడుతున్నామా లేదంటే తక్కువ డబ్బులు పెడుతున్నామా అన్న విషయం దీని ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ యొక్క పీబీ రేషియో ఎక్కువ ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఒకటి ఆ కంపెనీకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది అని అర్థం చేసుకోవాలి, లేదు అంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. లేదు ఆ కంపెనీకి పీబీ తక్కువ ఉంది అనుకోండి, పీబీ రేషియో అంటే అది మార్కెట్లో ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, అంటే డిమాండ్ తక్కువ ఉంది, లేదంటేనేమో అది చాలా వాల్యూ స్టాక్స్, అంటే పొటెన్షియల్ ఉంది బట్ తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది మనది అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఒక ఏబీసీ బ్యాంక్ ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క ఆ బ్యాంక్ షేర్ ధర 400, కానీ బుక్ వాల్యూ ఎంత ఉంది? 200 రూపాయలే. సో పీబీ రేషియో ఎంత? 2. అంటే దానికి ఉన్న ఆస్తి విలువ కంటే, అంటే బుక్ వాల్యూ అంటే ఇది యాక్చువల్గా కంపెనీలో ఉండే బుక్ వాల్యూ, దాని యొక్క ఆస్తి విలువ కంటే మనం డబుల్ పే చేస్తున్నాము. ఇక ఇంకోటి XYZ బ్యాంక్ ఉంది అనుకోండి, దాని షేర్ ధర బయట 120 ఉంది, కానీ బుక్ వాల్యూ 200 రూపాయలు ఉంది. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ లో బడ్జెట్ సినిమా ₹1,00,00,000 సినిమా తీస్తే బయట 2 కోట్లు దాని వాల్యూ ఉంది. ఇక్కడ ఏముందంటే ఇక్కడ 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇక్కడ 1,50,00,000 ఉందన్నమాట బయట. సో ఇక్కడ ఆస్తి విలువ కంటే ఇది తక్కువకు దొరుకుతుంది. ఇక్కడ పీబీ రేషియో 0.6 అంటే ఇది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ XYZ బ్యాంక్ అనేది చాలా చీప్గా కనిపిస్తుంది. అంటే ఒకటి ఏంటంటే ఇది ఒక వాల్యూ, అంటే ఇది ఒక మంచి అవకాశంగా మనం అనుకోవచ్చు, లేదు అంటే దీంట్లో ఏంటంటే ఇది ఆల్రెడీ దీనికి అప్పుల పాలై ఉన్న కంపెనీ అని కూడా అనుకోవచ్చు. ఇక ఇందులో కనుక మనము ఆలోచిస్తే ఇది మనం ఎక్కువ డబ్బులు ఎందుకు పెడుతున్నాము అంటే ఒకటి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, లేదు అంటే దీంట్లో పొటెన్షియల్ ఎక్కువ ఉండొచ్చు, అంటే గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉండొచ్చు. సో మరి మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క ఫండ్ ఎక్కువ ఖరీదైన కంపెనీలు కొనుగోలు చేస్తుందా లేదంటే చాలా చౌకగా ఉండే వాటిని కొనుగోలు చేస్తుందా అనేది మనకు ఇది తెలుస్తుంది అనమాట. ఇక మూడోది ఏంటంటే ఆల్ఫా. సో ఇక్కడ మన మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఆల్రెడీ మన పాత వీడియోలు చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మనకి ఫండ్స్ ఏవైతే ఉంటాయో యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్. అంటే ఇప్పుడు ఒక ఫండ్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మనకు ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్కు ఇప్పుడు Nifty 50 అనేది ఒక ఇండెక్స్, బట్ Nifty 50లో ఉన్న షేర్లతోని కనుక ఒక యాక్టివ్ ఫండ్ ఉంటే అదొక యాక్టివ్ ఫండ్. అంటే అప్పుడు ఒక ఫండ్ మేనేజరు ఆయనకు అనుగుణంగా పెడుతుంటారు, ఆయన ప్లానింగ్, ఆయన స్ట్రాటజీకి అనుగుణంగా. బట్ Nifty 50 ఉందనుకోండి, అదొక ఇండెక్స్ అనమాట, అదే ఒక డిఫాల్ట్, దాంట్లో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ఫండ్ దాని యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ Nifty 50 ఇండెక్స్ కంటే ఎంత
ఎక్కువ రాబడి ఇస్తుంది అన్నది మనకు ఈ ఆల్ఫా అనేది తెలియజేస్తుంది. ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒక నిఫ్టీ 50, ఇది ఒక ఇండెక్స్ అనుకోండి. సో ఇక్కడ దీనికంటే ఎక్కువ ఇది ఇచ్చింది చూడండి. సో ఇది ఆల్ఫా అనమాట. అంటే ఎంత ఎక్కువ రాబడి ఇచ్చింది అనేది ఆల్ఫా అనమాట. సో ఇక్కడ ఆల్ఫా అనేది +1% ఉందనుకోండి. సో నిఫ్టీ 50 ఇచ్చే రిటర్న్స్ కంటే ఇది ఒక 1% ఎక్కువ ఇచ్చింది. అంటే ఫండ్ మేనేజరు ఇండెక్స్ కంటే కూడా 1% ఎక్కువ రిటర్న్స్ క్రియేట్ చేయగలిగాడు అని చెప్పొచ్చు. ఇక -1% ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి సపోజ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ కంటే కూడా ఇది ఒక తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. నిఫ్టీ యొక్క రిటర్న్స్ 10% ఉంది, మీ ఫండ్ యొక్క రిటర్న్స్ 13% ఉంది. అంటే అప్పుడు ఏంటి, ఫండ్ ఆల్ఫా +3% అనమాట. అంటే ఆ ఫండ్ మేనేజర్ చాలా స్ట్రాటజికల్గా బాగా ఇన్వెస్ట్ చేస్తూ కస్టమర్లకు ఒక 3% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మరి మీరేం చేయాలి అంటే ఏ ఫండ్, ఎలాంటి ఫండ్ ఎంచుకోవాలన్నప్పుడు మీరు ఒక కన్సిస్టెంట్గా ఏదైనా ఒక ఫండ్ 3 ఇయర్స్ పాజిటివ్ ఆల్ఫా ఉంటే మనం చూస్ చేసుకోవచ్చు. లేదంటే అది కన్సిస్టెంట్గా చాలా సంవత్సరాలుగా నెగిటివ్గా ఇస్తుంది అనుకోండి, అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం కదా. ఇక 4వది బీటా. సో ఇక్కడ బీటా ఏంటి అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది వాలటాలిటీని సూచిస్తుంది అనమాట. ఫండ్ యొక్క వాలటాలిటీ ఎలా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, అంటే మార్కెట్ కదిలినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా కదులుతుంది, అంటే ఇప్పుడు మార్కెట్ పెరిగితే ఇది ఎంత పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే ఎంత తగ్గుతుంది అన్న విషయం ఇది సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ బీటా కనుక 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇది మార్కెట్ కంటే కూడా ఎక్కువ మూవ్ అవుతుందని అర్థం. అంటే అప్పుడు అది ఎక్కువ రిస్క్ ఉంది, బట్ ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు ఎక్కువ రివార్డ్ కూడా ఉంటుంది. బీటా 1 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే మార్కెట్ కంటే ఇది తక్కువ మూమెంట్ ఉంది, తక్కువ వాలటాలిటీ ఉంది. సో ఇక్కడ రిస్క్ కూడా తక్కువ ఉంది. సో తక్కువ రిస్క్ ఉన్నప్పుడు రిటర్న్స్ కూడా అదే రకంగా ఉంటాయి అన్నమాట. సపోజ్ బీటా = 1 ఉందనుకోండి, అంటే మార్కెట్ ఎలా కదులుతుందో ఇది కూడా అలాగనే కదులుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ ఏ ఉందనుకోండి, దాని బీటా 1.3 ఉందనుకోండి, అప్పుడు ఏమైందంటే నిఫ్టీ 10% పెరిగింది అనుకోండి, ఇది 13% పెరుగుద్ది. అది 10% తగ్గింది అనుకోండి, ఈ ఫండ్ 13% తగ్గిపోతుంది. లేదు ఇంకొక ఫండ్ బీటా 0.7 ఉందనుకోండి, నిఫ్టీ 10% పెరిగితే ఇది ఓన్లీ 7% పెరుగుద్ది. నిఫ్టీ 10% తగ్గింది అనుకోండి, ఓన్లీ 7% మాత్రమే తగ్గుద్ది. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు మీ ఏజ్ని బట్టి మీరు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు చిన్న ఏజ్, మీరు చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఎక్కువ బీటా ఉన్న ఫండ్స్లో చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ రిస్క్, ఎక్కువ వాలటాలిటీ, ఎక్కువ రివార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీకు రిస్క్ అవసరం లేదనుకోండి, అప్పుడు మీరు తక్కువ బీటా ఉన్న ఫండ్స్ను ఎంచుకోవడం ఉత్తమం అనమాట. ఇక ఇంకొక ముఖ్యమైన రేషియో ఏంటంటే షార్ప్ రేషియో. సో ఇది బేసికల్గా ఏం తెలియజేస్తుంది అంటే మీరు తీసుకునే రిస్క్కు ఎంత రిటర్న్స్ వస్తుందని, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ఎంత రిటర్న్స్ వస్తుంది అన్నది తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ షార్ప్ రేషియో కనుక ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంది అంటే ఏంటంటే మీరు తక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని అర్థం. ఇక్కడ మీరు ఇమేజ్ చూశారనుకోండి, ఇక్కడ ఈ రిటర్న్స్ అనేది ఎంత ఎక్కువ ఉందంటే రిస్క్ తక్కువ ఉంది, దీని రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇదే విధంగా షార్ప్ రేషియో కనుక ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంది అంటే అది తీసుకునే రిస్క్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ బిలో 1% ఉంటే అంత గొప్పది కాదు, అంటే రిస్క్ తీసుకున్నా కూడా దానికి రిటర్న్స్ రావట్లేదు. షార్ప్ 1 to 2% ఉంటే గుడ్ ఫండ్, 2% ఎబోవ్ ఉంటే ఇది చాలా మంచి ఫండ్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫండ్ ఎక్స్, దీని రిటర్న్స్ 14% వచ్చింది, దీని షార్ప్ రేషియో ఎంత ఉంది, 0.8 ఉంది, అంటే చాలా వాలటాలిటీ ఉందన్నమాట. ఫండ్ వై తీసుకోండి, దాని యొక్క రిటర్న్స్ 12%, కానీ షార్ప్ రేషియో 1.5, అంటే ఇది చాలా స్మూత్గా పోయిందనమాట. దీంట్లో ఎక్కువ రిస్క్ ఏం తీసుకోకుండా చాలా స్మూత్గా పోయింది, 12% ఇచ్చింది. సో ఇక్కడ వైలో ఏమైందంటే ఇక్కడ దీంట్లో మీకు ఇది మాత్రమే చూస్తున్నారు, 14% మాత్రమే చూస్తున్నారు, బట్ ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ 12% ఉన్న రిస్క్ తక్కువ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సరిగా నిద్రపోరు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవారు బాగా నిద్రపోతారు రోజు. ఎందుకంటే దీంట్లో రిస్క్ ఎక్కువ, దీంట్లో రిస్క్ తక్కువ కాబట్టి. ఇక 6వది ఏంటంటే సొట్టినో రేషియో. సో ఇదేం చెప్తుందంటే బేసికల్గా డౌన్ సైడ్ వాలటాలిటీ. అంటే ఒక ఫండ్ రిటర్న్స్ ఇవ్వడం ఓకే, బట్ ఎంత బ్యాడ్ రిస్క్ తీసుకుంటే, అంటే ఎంత చెడు రిస్క్ తీసుకుంటే ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక 2 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 2 ఫండ్స్లో ఒక ఫండ్ ఎంచుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫండ్ యొక్క NAV 100 రూపాయలు ఉంది,
ఆ 100 115 అయింది, 115 130 అయింది, అంటే మారుతూ ఉంటుంది కదా, 130 125 అయింది, 125 135 అయింది అనుకోండి. సో ఇక్కడ ఎన్ఏవి పెరిగేటప్పుడు ఎక్కువే పెరిగింది, అదేవిధంగా తగ్గేటప్పుడు కూడా ఎక్కువే తగ్గింది. బట్ ఇంకొక ఫండ్ ఉందనుకోండి, ఎన్ఏవి 100 నుంచి 110కి వచ్చింది, 110 నుంచి 108, అంటే తగ్గేటప్పుడు జస్ట్ 2 పాయింట్స్ తగ్గింది చూడండి, 2 యూనిట్స్. ఈ 108 నుంచి 112కి వచ్చింది, 112 నుంచి 110, అంటే ఇక్కడ పెరగడం ఎక్కువ పెరిగింది, తగ్గడం చాలా తక్కువ తగ్గింది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనము, దీనికంటే ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది బేసికల్గా ఎలాంటి ఫండ్స్కి ఉంటుందంటే, ఇప్పుడు మీరు హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ కనుక మీరు తీసుకుంటే వీటి యొక్క సొట్టిన రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రేషియో ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఇది 2 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. అంటే తక్కువ రిస్క్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్ అంటే ఇది, అందుకే బేసికల్గా ఎస్డబ్ల్యూపీ కోసము, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటి అని ఒకసారి చూస్తే, మీరు ఆ ఫండ్ యొక్క స్టైల్ అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎక్కువ పిఈ ఎక్కువ పీబీ అనేది మనకు చూస్తే దాంట్లో ఏంటంటే ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉంది, అది చీపా కాస్ట్లీయా, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అదే రకంగా తక్కువ పిఈ తక్కువ పీబీ ఉందనుకోండి, దాని యొక్క వాల్యూ అంటే తక్కువ రేట్లో ఎక్కువ వాల్యూ పొందుతున్నాం అనేది ఒకటి అర్థమవుతుంది. ఇక మనము యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్ల గురించి వస్తే, ఆల్ఫా అనేది మనకు దాని యొక్క ఇండెక్స్ ఫండ్ యొక్క, దాని యొక్క ఇండెక్స్ యొక్క అంటే ఎంత ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అనేది మనకు ఆల్ఫా తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు ఎంత రిటర్న్స్కు ఎంత రిస్క్ తీసుకుంటున్నామో అని తెలుసుకోవాలంటే మనకు బీటా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ బీటా 1 కంటే తక్కువ ఉంది అనుకోండి, అంటే తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. బీటా 1 కంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు, ఇంకా మరీ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా అప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకుంటాం కానీ రిటర్న్స్ పెద్దగా రావట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం 2 ఫండ్లను కనుక కంపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే, షార్ప్ రేషియో, సొట్టిన రేషియో. సో షార్ప్ ద్వారా ఏం తెలిసేస్తుందంటే, రిస్క్ రివార్డ్ రేషియో, ఎంత రిస్క్ దిక్కు ఎంత రివార్డ్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక సొట్టినో వల్ల ఏంటి అంటే, తక్కువ నష్ట భయం, అంటే ఎంత బ్యాడ్ రిస్క్ తీసుకుంటే ఎంత ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు 2 ఫండ్స్ను మనం కంపేర్ చేసి చూద్దాం. ఒకటేమో డైనమిక్ గ్రోత్ ఫండ్, ఇంకోటి వాల్యూ ఫండ్. సో దీంట్లో మీకు పక్కన చూస్తే ఈజీగా అర్థమైపోద్ది అనమాట, దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడు ఈ డైనమిక్ గ్రోత్ ఫండ్ యొక్క టార్గెట్ ఏంటంటే, వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఈ వాల్యూ ఫండ్ యొక్క టార్గెట్ ఏంటంటే, తక్కువ వాల్యూ ఉండాలి బట్ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. సో ఇక్కడ మీరు పీఈ చూస్తే 32 ఉంది, ఎక్కువ ఉంది. ఇక్కడ పీఈ చూడండి జస్ట్ 18 మాత్రమే. ఇక్కడ పీబీ చూస్తే బుక్ ప్రైస్ 4.5, ఇక్కడ 1.8 తక్కువ ఉంది. ఇక్కడ ఆల్ఫా చూస్తే 2.5%, చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఆల్ఫా 0.5% నార్మల్గా ఉంది. ఇక్కడ బీటా చూస్తే 1.25, అంటే ఎక్కువ వాలటాలిటీ ఉంది. ఇక్కడ బీటా చూస్తే 0.8, వాలటాలిటీ అంతగా లేదు. ఇందులో షార్ప్ చూస్తే 1.1, ఇందులో షార్ప్ రేషియో 1.4, పెద్ద తేడా లేదు. సొట్టిన 1.4, ఇక్కడ సొట్టిన ఏమో 2.1. సో ఓవరాల్గా మీకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే, డైనమిక్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధికంగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఫండ్ అనుకోండి, మీ జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అంటే ఎక్కువ మార్కెట్ పడ్డా కూడా ఇది ఎక్కువ పడదు, అంటే నష్టభయం తక్కువ ఉంటుంది. అదేవిధంగా రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి, తక్కువగా అంటే దీనికంటే తక్కువగా ఉంటాయి. సో మొత్తానికి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు చూడాల్సిన ముఖ్యమైన రేషియోస్ ఏంటో తెలుసుకున్నారు. పియు రేషియో ఏంటి, ఆల్ఫా ఏంటి, బీటా ఏంటి, షార్ప్ ఏంటి, సొట్టిన ఏంటి. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.